రియల్ అని కాదు కానీ సార్, చూసారా మీరు చెప్పారు అబ్స్ట్రాక్షన్ ఇందులోనే పనిచేస్తుంది, లోపలే దాచుకోగలుగుతా, లైక్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పారు మీరు ఈరోజు. అవి నేను చెప్పాను, మీరు ఏం చెప్పారో అవన్నీ చెప్పాను. ఓకే, సో స్క్రీన్ షేర్ అయిందమ్మా? అయింది సార్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్కి స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్కి డిఫరెన్స్ ఏం చెప్పచ్చు అంటే, రెండు కూడా మెథడాలజీసే. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు కూడా ఏంటి, ప్రోగ్రామింగ్ మెథడాలజీస్, నాట్ ఎనీ లాంగ్వేజెస్. దే బోత్ ఆర్ డిఫరెంట్ స్టైల్స్ అనమాట. స్టైల్స్ అంటాం కదా, మోడలింగ్ అంటాం కదా, అలాగే ప్రోగ్రామింగ్ రాయడంలో ఒక డిఫరెంట్ స్టైల్స్ అనమాట రెండు కూడా. స్ట్రక్చర్డ్ ఓరియంటెడ్ అనేది ఒక స్టైల్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనేది మరొక స్టైల్ ప్రోగ్రామ్స్ రాయడం. ఇప్పుడు చూసాం మనం తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఎలా రాస్తాం మనం? ఎటు నుంచి రాస్తాం మనం? లెఫ్ట్ నుంచి రైట్ రాస్తాం, అవునా? ఉర్దూ ఎటు నుంచి రాస్తారు వాళ్ళు? రైట్ నుంచి లెఫ్ట్ రాస్తారు, రైట్ టు లెఫ్ట్. అంటే అక్కడ మోడల్ అనమాట. బోత్ ఆర్ లాంగ్వేజెస్, బట్ తెలుగు, ఇంగ్లీష్ ఫాలోయింగ్ ద విచ్ టెక్నిక్? లెఫ్ట్ టు రైట్ టెక్నిక్. Urdu follows right to left technique. That's why we can call it as a Urdu is a right to left language because it is following that methodology. So in that same way, C follows structure oriented style. That's why C is a structure oriented antam. But C structured oriented both same కాదు, సేమ్ అనకూడదు. అర్థమైనప్పుడు తెలుగు లెఫ్ట్ టు రైట్ అనే టెక్నిక్ రెండు ఒకటా? కాదు సార్. సో తెలుగు అనే లాంగ్వేజ్ లెఫ్ట్ టు రైట్ అనే ఒక స్టైల్ ని ఫాలో అవుతుంది కాబట్టి తెలుగు ఈజ్ ఏ లెఫ్ట్ టు రైట్ టెక్నిక్ అంటాం. అర్థమైందా? సో అలాగే స్ట్రక్చర్ ఓరియంటెడ్ లో ఏం చెప్తుంది? ఎవ్రీ ప్రోగ్రామ్ మస్ట్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్స్. In object oriented program, every program must be written in the form of object. Okay sir. So that is the main difference. So in structure oriented lo manam choose functions చూస్తాము, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో చూసే ప్రోగ్రామ్స్ అన్ని ఆబ్జెక్ట్స్ రూపంలో చూస్తాం. అది అంటే బై రైటింగ్ క్లాస్. సో స్ట్రక్చర్ ఓరియంటెడ్ లో మనం మెయిన్ గా ఫోకస్ చేసేది ఫంక్షన్స్. Object oriented lo we are focusing on more on data. Okay sir. So in structure oriented we can call it a small programs, we can call them as a modules. In object oriented we can call it as a packages. Objects. Okay, packages. Collection of objects is called packages again. Modules, there in C we call it as a module. That's why C కి ఇంకో పేరు ఉంటుంది, మాడ్యులర్ ప్రోగ్రామింగ్ అని కూడా అంటాం. మాడ్యులర్ మీన్స్ చిన్న చిన్న పార్ట్స్ ని డివైడ్ చేయడం అన్నమాట ప్రోగ్రామ్. ఓకే సార్. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు ఒక సింపుల్ జావా ప్రోగ్రాంలో ఏమేమి ఉంటాయో ముందు అది చూసినప్పుడు నేను ఇంటర్ఫేస్ స్టార్ట్ చేస్తాను. సో క్లాస్ టెస్ట్ అనే ఒక క్లాస్లో మనం మ్యాక్సిమం ఏమేమి మనం రాయొచ్చు అంటే, సో ఆల్రెడీ ఇందా చెప్పాను డేటా మెంబర్స్, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఓకే సార్. ఓకే, సో క్లాస్లో మనం రాసే మ్యాక్సిమం ఏంటంటే డేటా మెంబర్స్ అంటాము, అలాగే దీన్ని మెథడ్ మెంబర్ అని అంటాం. సో క్లాస్లో రాసే మనం మ్యాక్సిమం డేటా మెంబరు, మెథడ్ మెంబరు. నెక్స్ట్ ఒక మెథడ్లో మనం డిక్లేర్ చేసే వేరియబుల్, ఇప్పుడు ఈఐడి అనే వేరియబుల్ మనం డిక్లేర్ చేసిన పొజిషను, ఏ అనే వేరియబుల్ డిక్లేర్ చేసిన పొజిషను వేరు. ఓకేనా? సో ఈఐడి అనే వేరియబుల్ మనం ఎక్కడ డిక్లేర్ చేసాం? విత్ ఇన్ ద క్లాస్. మరి ఏ అనే వేరియబుల్ మనం ఎక్కడ డిక్లేర్ చేసినట్టంటే విత్ ఇన్ ద M1 మెథడ్. విత్ ఇన్ ద
M1 method. M1 is the part of the class, not A is the part of the class. ఓకేనా? అక్కడ మనం ఏని క్లాస్ లో పార్ట్ కింద చెప్పకూడదు. ఏ అనే వేరియబుల్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది M1 మెథడ్. ఓకేనా? సారీ సార్, అంటే కాల్ కట్ అయిపోయింది, ఇంకొకసారి చెప్పరా? సో మనం ఇక్కడ క్లాస్ లో పర్వాలేదు, క్లాస్ లో మనం ఈఐడి అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాము. అలాగే క్లాస్ లో మరొక మెథడ్ రాసాం, ఏంటి M1 అని ఒక మెథడ్ ని క్రియేట్ చేసాం. ఇక్కడ మనం ఈఐడి అనే వేరియబుల్ ని డిక్లేర్ చేసింది క్లాస్ లో డిక్లేర్ చేసింది అంటాము. ఇక్కడ ఏంటంటే ఏ అన్నది మెథడ్ లో డిక్లేర్ చేసిన వేరియబుల్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇప్పుడు క్లాస్ లో టోటల్ ఎన్ని మెంబర్స్ ఉన్నాయని అని చెప్పినప్పుడు మనం ఏం చెప్తామంటే 2 మెంబర్స్ ఉన్నాయి అంటాం. ఒకటి డేటా మెంబర్ ఒకటి ఉంది, మెథడ్ మెంబర్ ఒకటి ఉంది. ఓకేనా? మరి ఏ ఏంటంటే ఏ అనే వేరియబుల్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది M1 మెథడ్. అర్థమైంది? ఇక్కడ మనకి M1 అనే మెథడ్ ఇక్కడ బ్రేస్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. అంటే M1 అనేది ఒక సబ్ బ్లాక్. దేనికి సబ్ బ్లాక్? ఇది ఒక క్లాస్ కి సబ్ బ్లాక్. ఒక క్లాస్ అనేది మెయిన్ బ్లాక్ అయితే అందులో ఒక సబ్ బ్లాక్ ఏంటి? మెథడ్. ఓకేనా? అలాగే నేను మరొక మెథడ్ రాశాను అనుకోండి, పబ్లిక్ వాయిడ్ లైక్ M2 అని. దీని ఏమనొచ్చు? ఇది మరొక సబ్ బ్లాక్ ఆఫ్ ది క్లాస్. ఓకేనా? సో టోటల్ మొత్తం మనకి మెథడ్ అంటే టోటల్ మెంబర్స్ ఎన్ని ఉన్నట్టు? మనకి టెస్ట్ అనే క్లాస్ లో 3 మెంబర్స్ ఉన్నట్టు. 1 డేటా మెంబర్, ఏది ఇది 1 డేటా మెంబర్ ఇది అవుతుంది, 2 మెథడ్ మెంబర్స్ ఉన్నాయని చెప్తాం. సో ఏ అనేది ఏమవుతుందంటే మెథడ్ మెంబర్ అవుతుంది. ఏ ఇస్ నాట్ ఏ క్లాస్ మెంబర్. క్లాస్ లో ఉన్న వాటినే మనం మెంబర్స్ అంటాం, కానీ మెథడ్ లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ మనం ఎప్పుడు కూడా మెంబర్స్ కింద కన్సిడర్ చేయకూడదు. ఓకేనా? సో సింపుల్లీ దే ఆర్ కాల్డ్ యాజ్ లోకల్ ఆర్ మెథడ్ లెవెల్ వేరియబుల్స్ అంటాం. వీటిని మెథడ్ లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ అంటాం, మెథడ్ లెవెల్ ఆర్ లోకల్ వేరియబుల్స్ అని అంటాం. ఓకే సార్. సో దీస్ ఆర్ లోకల్ ఆర్ మెథడ్ లెవెల్ వేరియబుల్స్. సో ఇప్పుడు మొత్తం ఇప్పుడు మీకు మెథడ్ అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మనకి క్లాస్ లో ఉన్న వేరియబుల్ కి మెథడ్ లో డిక్లేర్ చేసిన వేరియబుల్ డిఫరెన్స్ ఉంది. సో అదేంటో చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ మెథడ్ అంటే ఏంటి అని అడిగినప్పుడు ఏం చెప్తామంటే, క్లాస్ అంటే కలెక్షన్ ఆఫ్ మెంబర్స్ అని చెప్పొచ్చు అన్న. క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ మెథడ్ మెంబర్స్ అని చెప్తాం. క్లాస్ లో అవైనా రాసామా, ఇంకేమైనా రాసామా ఎక్స్ట్రా? అవే రాసాం సార్. అంటే blueprint for an object which defines the structure of the object. సో అది మెయిన్ యాక్చువల్ డెఫినేషన్. దాంతో పాటు జావాలో క్లాస్ లో నువ్వు ఏం రాస్తావు అడిగాను. మన క్లాస్ చెప్పింది అక్కడ కాన్సెప్ట్ ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ద్వారా చెప్పినట్ట ఆ డెఫినేషన్. నువ్వు యాక్చువల్గా జావా ప్రోగ్రామ్ లో క్లాస్ లో ఏం రాస్తావు అని అడిగినప్పుడు డేటా మెంబర్స్ ఇంకా మెథడ్ మెంబర్స్ అని చెప్తాం. ఓకేనా? అక్కడ డెఫినేషన్ ఏదైతే చెప్పామో దాన్ని మనం ప్రాక్టికల్లీ చూపిస్తున్నాం. అర్థమైందా? అక్కడ ఆబ్జెక్ట్ క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ అన్ ఆబ్జెక్ట్ అన్నాం, విచ్ డిఫైన్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అన్నాం. సో మన స్ట్రక్చర్ నే కదా డిఫైన్ చేసి చూపిస్తున్నాం ఇక్కడ క్లాస్ లో. సో ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ అంటే ఏంటని అడుగుతారు. సో మెథడ్ నీకు చూడగానే నీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ చూడగానే మెథడ్ ఈజ్ ఏ సబ్ బ్లాక్ ఆఫ్ ఏ క్లాస్ ఏనా? మెథడ్ అనేది ఒక పార్ట్ అయినా ఒక క్లాస్ లో. సో అందుకు మనం ఏం చెప్పచ్చు? ఫస్ట్ లైన్ మెథడ్ ఈజ్ ఏ సబ్ బ్లాక్ ఆఫ్ ఏ క్లాస్ విచ్ కంటైన్స్ 1 or more than 1 స్టేట్మెంట్స్ లైక్ ఇవి system.out.println సమ్ కోడ్ రాసాను. ఓకే, నెక్స్ట్ అలాగే M2 మెథడ్ లో సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కోడ్ మళ్ళీ అక్కడ రాస్తున్నాను. system.out.println. ఓకే, సో ఇప్పుడు ఎవ్రీ మెథడ్ ఈజ్ ద సబ్ బ్లాక్ ఆఫ్ ఏ క్లాస్ అంటాం. ఎందుకంటే మెథడ్ అనేది ఒక క్లాస్ ప్రోగ్రామ్ లో ఒక పార్ట్, అది ఒక సబ్ పార్ట్. అది క్లాస్ అనేది మెయిన్ పార్ట్ అయినప్పుడు. ఓకేనా? మరి ఇప్పుడు ఆ సబ్ బ్లాక్ లో మనం ఏం రాసాం? మనం సెట్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అయినా మనం రాసాము. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇంట్ ఏ system.out.println ఇన్ M1 ఆ 2 లైన్స్ ఆఫ్ కోడ్ దేనికి సంబంధించినవి? క్లాస్ టెస్ట్ కి సంబంధించినవి చెప్తామా, M1 మెథడ్ అని చెప్తామా? M1 మెథడ్. అది
ఓకేనా. సో ఇప్పుడు మనం చెప్పాలన్నమాట, మెథడ్ ఈజ్ ఏ సబ్ బ్లాక్ ఆఫ్ ఏ క్లాస్ విచ్ కంటైన్స్ one or more than one statement to perform a particular behavior of the object. ఓకేనా. ఒక మెథడ్ అనేది ఒక ఆబ్జెక్ట్ లో ఒక పనిని మనం డిఫైన్ చేస్తున్నట్టమ్మా మెథడ్ అంటే. అర్థమైందా? ఇప్పుడు ఇందాక మనం చూసాం ఎంప్లాయ్ అనే ఒక ఆబ్జెక్ట్ ని తీసుకున్నప్పుడు, అందులో నంబర్ ఆఫ్ బిహేవియర్స్ వర్క్ చేస్తుంటారు ఆ ఎంప్లాయ్. అందులో ఒక బిహేవియర్ విత్డ్రా అనుకుంటే అందులో రాసే కోడ్ దేనికి సంబంధించింది ఉండాలి, ఎలా విత్డ్రా పెర్ఫామ్ అవ్వాలనే కోడ్. సో నౌ విత్డ్రా ఇస్ ద బిహేవియర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, వన్ ఆఫ్ ది బిహేవియర్. ఓకే సార్. సో ఆ వన్ ఆఫ్ ది బిహేవియర్ ని మీరు ప్రోగ్రామాటికలీ ఎలా రాశారు? బై క్రియేటింగ్ మెథడ్. సో మెథడ్ ఈజ్ వన్ ఆఫ్ ది బిహేవియర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటాం ఇన్ క్లాస్. సో ఏం చెప్తాం మనం డెఫినేషన్ ఇప్పుడు? వాట్ ఈజ్ ఏ మెథడ్ అంటే, మెథడ్ ఈజ్ ఏ సబ్ బ్లాక్ ఆఫ్ ఏ క్లాస్ విచ్ కంటైన్స్ one or more than one statement to perform a particular behavior of the object. Okay. So next, ఒక్క నిమిషం. హలో చెప్పమ్మా. అవునమ్మా. ఒకసారి గ్రూప్లో మీకు ఆల్రెడీ పెట్టారమ్మా, అది చూడమ్మా. అది నాకు డాక్యుమెంట్స్ గురించి తెలియదు. అది మీకు గ్రూప్లోని మీకు వాట్సాప్ చేశారా ఏమేమి లిస్ట్ పెట్టాలన్నా? దాని ప్రకారం పెట్టుకెళ్ళండి. లేదు వెళ్ళాం. ఓకే సరే. సో ఇప్పుడు క్లాస్లో ఇంకేమేమి రాయొచ్చు అంటే, డేటా మెంబర్స్, మెథడ్ మెంబర్స్ అన్నాం కదా. అగైన్ మళ్ళా డేటా మెంబర్స్లో మనం 2 రకాల డేటా మెంబర్స్ రాస్తా ఉన్నాం. ఇప్పుడు మనం ఏని డేటా మెంబర్ అనొచ్చా? ఏ అనే వేరియబుల్ని మెథడ్ మెంబర్ డేటా మెంబరే కదా సార్? కాదు, మెథడ్ మెంబర్. డేటా మెంబర్ అన్నామంటే అది క్లాస్ లో పార్ట్ అయి ఉండాలి, మెథడ్ లో పార్ట్ అయి ఉండకూడదు. ఇప్పుడు ఏదైనా వేరియబుల్ మనం డైరెక్ట్ క్లాస్ లో డిక్లేర్ చేసాం, ఏదైనా ఒక మెథడ్ లో డిక్లేర్ చేసామా? లేదు సార్. సో అది ఆబ్జెక్ట్ సంబంధించింది అవుతుంది. ఇప్పుడు ఏ అనేది ఒక ఆబ్జెక్ట్ లో ఒక బిహేవియర్ లో ఒక పార్ట్ అది ఏ అనేది. బట్ ఏడి అనేది ప్రతి బిహేవియర్ కి సంబంధించిన ఒక డేటా, అది ఒక పార్ట్ అది ఏడి. ఎందుకంటే అది క్లాస్ లో ఒక పార్ట్ కాబట్టి, అంటే ఆ ఆబ్జెక్ట్ మొత్తానికి కలిపి అది పార్ట్ కింద అది కన్సిడర్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ స్టాటిక్ బ్యాంక్ నేమ్. దీన్ని మళ్ళా క్లాస్ నేమ్ క్లియర్గా ఎంప్లాయీ అని తీసుకుంటున్నాను. సో బ్యాంక్ నేమ్ ఈక్వల్ టు SBI. సో దీని పేరు నేను ఏం పెడుతున్నానంటే స్ట్రింగ్ బ్యాంక్ నేమ్ స్టాటిక్ ఇంట్ బ్యాంక్ కోడ్ ఈక్వల్ టు 1 2 3. ఇప్పుడు ఇక్కడ ఈ నేమ్ ఇక్కడ చూడండి, ఒక క్లాస్ లో మనం డిక్లేర్ చేసే డేటా మెంబర్స్ ని 2 రకాల డేటా మెంబర్స్ మనం డిక్లేర్ చేస్తాము. ఒకటి మనం స్టాటిక్ పెట్టకపోతే ఆ డేటా మెంబర్ కు ముందు దే ఆర్ కాల్డ్ యాజ్ నాన్ స్టాటిక్ డేటా మెంబర్స్ అని అంటాం. ఏదైతే డేటా మెంబర్ కి ముందు మనం స్టాటిక్ కీవర్డ్ పెడతామో వాటిని మనం స్టాటిక్ మెంబర్స్ అని అంటాం, స్టాటిక్ డేటా మెంబర్స్. ఓకేనా? సో in a class we can declare 2 types of data members. One is static data members, second one is non-static data members. సో ఇప్పుడు అలాగే ఇక్కడ మనం ఎందుకు స్టాటిక్ ఎప్పుడు పెడతాము, ఎప్పుడు మనం స్టాటిక్ తీసుకోకూడదు అని దాని ఉద్దేశం ఏంటంటే,
యాక్చువల్గా వీటిని టెర్మినాలజీ ఏమంటామంటే నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ఏమంటామంటే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అని కూడా అంటాం. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అని కూడా అంటాం. అలాగే స్టాటిక్ వేరియబుల్స్ ఏమంటామంటే క్లాస్ వేరియబుల్స్ అని అంటాం. క్లాస్ వేరియబుల్స్ అంటే ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ నేమ్ ఈఏడి, బి నేమ్ బి కోడ్, ఈ 4 కూడా క్లాస్లో వేరియబుల్సే డిక్లేర్ చేసినట్టు అవుతుంది. అందులో క్లాస్ లెవెల్ వేరు, క్లాస్ వేరియబుల్స్ వేరు. ఇప్పుడు ఈ 4 కూడా క్లాస్ లెవెల్లోనే డిక్లేర్ చేసాం. ఆ క్లాస్ లెవెల్లో 2 రకాల వేరియబుల్స్ ఉంటాయి, ఇన్స్టాన్స్ వేరియబుల్స్, క్లాస్ వేరియబుల్స్ అని. ఓకే. సో ఎందుకు దీన్ని క్లాస్ వేరియబుల్స్ అంటామంటే, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఈ ఎంప్లాయ్ అనే క్లాసు ఏదైతే మనం ఇప్పుడు ఒక ఎంప్లాయ్ ఒక ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ మనం డిఫైన్ చేస్తున్నాం కదా, కోడ్ రాస్తున్నాము. ఇందులో ప్రతి ఎంప్లాయీకి తను బ్యాంక్ నేమ్ అనేది ఏముంటుంది, ఆ ఎస్బీఐ బ్యాంకులో పనిచేసే ఎంప్లాయీస్కి బ్యాంక్ నేమ్ ఏముంటుంది? అందరికీ ఒకటే ఉంటుంది. అందరికీ ఒకటే ఉంటుంది. ఎస్. మరి అందరికీ బ్రాంచ్ కోడ్ వేరు వేరు ఉంటాయి. నేను అంటుంది అదే ఒక సేమ్ బ్రాంచ్ లో పనిచేసే ఒక ఎంప్లాయీకి సేమ్ ఉంటుంది కదా. అలాగే ఎంప్లాయ్ ఐడి సేమ్ బ్రాంచ్ లో పనిచేస్తున్న మల్టిపుల్ ఎంప్లాయీస్ మారుతుంది, నేమ్ మారుతుంది. సో ఇక్కడ ఏదైతే డేటా ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ కి వేరే వేరేగా ఉంటుందో, ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ అంటే ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ మనం 10 ఆబ్జెక్ట్స్ మనం రిప్రజెంట్ చేస్తున్నాం అనుకోండి. 10 ఆబ్జెక్ట్స్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ 10 అంటే 10 డిఫరెంట్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ లో ఎంప్లాయీ ఐడి ఎంప్లాయీ నేమ్ వేరే వేరేగా ఉండాలా? అందరికి అన్ని 10 ఆబ్జెక్ట్స్ కి కలిపి ఒకటే ఏడి ఒకటే ఈ నేమ్ ఉండాలా? వేరు వేరు ఉండాలి. వేరు వేరుగా ఉండాలి. సో అందుకు మనం దాన్ని నాన్ స్టాటిక్ వేరియబుల్స్ తీసుకుంటాం. ఓకే. ఓకేనా. మరి సార్ అంటే నార్మల్గా స్టాటిక్ అన్న ప్రతిదానికి ఇది చెప్పొచ్చా సార్? చెప్పచ్చు. ఇందాక మా సార్ అడిగిన దానికి అదే అది కానీ నెక్స్ట్ అలాగే కొన్ని డేటా మెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళందరూ ఎంప్లాయీసే, బట్ ప్రతి ఎంప్లాయీకి మళ్ళీ సెపరేట్గా మనం విడివిడిగా చెప్పాల్సిన అవసరం లేకుండా అందరూ ఎంప్లాయీస్ కూడా బ్యాంకు వాళ్ళే కాబట్టి కామన్గా ఎస్బీఐ అని చెప్పచ్చా లేదా? చెప్పొచ్చు. సో ప్రతి ఎంప్లాయీకి కూడా కామన్ గా నేమ్ అనేది, అంటే ఆ బ్యాంక్ కి సంబంధించిన ప్రతి ఎంప్లాయీ కూడా కామన్ గా ఉండే బ్యాంక్ నేమ్ ఏంటి? ఒకటే ఉంటది. ఆ ఒకటి అని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఆ డేటా మెంబర్ కి స్టాటిక్ పెడతాం. ఓకేనా. అంటే ఇప్పుడు స్టాటిక్ మెంబర్స్ ఆర్ బిలాంగింగ్ టు ద క్లాస్ నాట్ ఆబ్జెక్ట్ అని చెప్తాం. స్టాటిక్ మెంబర్స్ ఆర్ బిలాంగింగ్ టు ద class not for the object. Okay na? Okay sir. Ante static members are belonging to the class, which means that variables can be accessed through class name only. Okay sir. So వాటిని మనం ఎక్కడన్నా ఉపయోగించుకోవాలంటే డైరెక్ట్ గా మనం we can access that static variables by using its class name only. Okay sir. So no need to create the object for accessing that variables. మరి ఇప్పుడు ఈఐడి ఈ నేమ్ అనే దానికి మనం యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ వి షుడ్ క్రియేట్ ఆబ్జెక్ట్. బికాజ్ ప్రతి ఆబ్జెక్ట్ కి వేరే వేరేగా అని మనం ఎలాగైతే మనం 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసామో ఆఫ్ సేమ్ టైప్ ఎంప్లాయ్ టైప్, సో ఆ ఎంప్లాయీకి ఎంప్లాయ్ 1 కి ఎంప్లాయ్ 2 కి ఐడి నేమ్ వేరే వేరేగా ఉంటాయి కదా. సో వేరే వేరే ఉంటాయి కాబట్టి వాటికి మెమొరీ వేరే వేరేగా అలొకేట్ అవ్వాలా, ఇద్దరికి కలిపి ఒకటే మెమొరీ అలొకేట్ అవ్వాలా? సో వేరే వేరేగా అలొకేట్ అవ్వాలంటే వీ షుడ్ క్రియేట్ ఆబ్జెక్ట్. ఓకేనా. బట్ సో ఈఏడి ఈ నేమ్ అనేవి నాన్ స్టాటిక్ వేరియబుల్స్ కాబట్టి దట్ వేరియబుల్స్ ఓన్లీ యాక్సెస్ త్రూ ఆబ్జెక్ట్ ఓన్లీ బికాస్ దే ఆర్ బిలాంగింగ్ టు ద ఆబ్జెక్ట్స్. ఓకేనా. సో ఇప్పుడు ఏం చెప్తాం మనం? సో ఇన్ ఏ క్లాస్ we can declare 2 types of variables, static variables and non-static variables. So static variables are belonging to the class, which means that variables can be accessed through class name only. And non-static variables are belonging to the object. For every object
సో దట్ వేరియబుల్స్ కెన్ యాక్సెస్ త్రూ ఓన్లీ ఆబ్జెక్ట్. ఓకే సార్. ఓకే. సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటో నేను ఇక్కడ మీకు చూపిస్తాను ఒకటి. సో ఇలా నేను ఒక సో హౌ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ ఏ క్లాస్ అన్నప్పుడు ఎంప్లాయీ E1 ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ అంటే నేను ఇక్కడ క్లాస్ నేమ్ ఎంప్లాయీ కాబట్టి ఎంప్లాయీ అనే క్లాస్ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఏమేమి ఇచ్చాం సింటాక్స్ ఏం చేస్తాము క్లాస్ నేమ్ అండ్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ విత్ పారాంథసిస్ సెమీకోలన్. సో ఇది ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే విధానం. ఏంటి ఏ క్లాస్ కి అయితే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం ఆ క్లాస్ నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు ఇంట్ ఏ అన్నాను కదా, ఇప్పుడు ఏ అనేది ఏ టైప్ వేరియబుల్ అవుతుంది? మామూలుది అంటే నాన్ స్టాటిక్. అలా కాదు నేను అంటే మామూలు ఏ డేటా టైప్ ఇచ్చాను, ఏ అనేది ఏ టైప్ మెథడ్ టైప్ అని అంటే ఇక్కడ ఏ అనే ముందు ఇంటీజర్ టైప్. అవునా? మరి అలాగే ఇప్పుడు E1 అనేది ఒక వేరియబుల్ అయితే మరి ఇది ఏ టైప్ అవుద్ది? ఇప్పుడు E1 అన్నది ఎంప్లాయీ టైప్. అర్థమైందా? ఎంప్లాయీ టైప్. సో మన ఎంప్లాయీ టైప్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఎంప్లాయీ E1 అంటే అందులో మనం స్టోర్ చేసేది ఏం స్టోర్ చేస్తున్నాం మనం? ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన దాన్ని ఎందులో స్టోర్ చేసాం? E1 లో స్టోర్ చేసాం. ఇప్పుడు ఎంప్లాయీ టైప్ వేరియబుల్ లో మనం ఏ టైప్ ఆబ్జెక్ట్ స్టోర్ చేయగలం? ఎంప్లాయీ టైప్ ఆబ్జెక్ట్ అయినా స్టోర్ చేయాలి. ఇప్పుడు ఇంటీజర్ ఏ అనే వేరియబుల్ లో వాల్యూ ఏం స్టోర్ చేయగలను నేను? ఇంటీజర్. ఇలాగైనా స్టోర్ చేస్తాం. అలాగే మనం ఇది యాక్చువల్గా ఈక్వల్ టు ఉన్న రైట్ సైడ్ లో ఉన్న దాన్ని మనం ఏంటంటే యాక్చువల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటే ఇది. ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన దాన్ని ఎందులో స్టోర్ చేస్తాం? లెఫ్ట్ సైడ్ వేరియబుల్ లో స్టోర్ చేసాం E1 లో. సో రైట్ సైడ్ లో ఉన్నది ఏ టైప్ ఆబ్జెక్ట్ అవుతుందో లెఫ్ట్ సైడ్ లో కూడా అదే టైప్ వేరియబుల్ తీసుకోవాలి కదా. ఇప్పుడు 10 ఎందుకు తీసుకున్నాం ఏలో కంటే 10 అనేది ఇంటీజర్ కాబట్టి లెఫ్ట్ సైడ్ లో వేరియబుల్ కూడా ఇంటీజర్ టైప్ తీసుకున్నాం. అలాగే ఎంప్లాయీ టైప్ ఆబ్జెక్ట్ కాబట్టి మనం స్టోర్ చేసేది కూడా ఎంప్లాయీ టైప్ వేరియబుల్ ఉండాలి లెఫ్ట్ సైడ్ లో. అది. సో ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం కదా. నెక్స్ట్ నేను ఇక్కడ ఇద్దరు వ్యక్తులు రెండు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాను. ఈట్ ఈక్వల్ న్యూ ఎంప్లాయీ అని చెప్పి. ఓకే. ఇప్పుడు 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసామంటే అర్థం ఏంటంటే అక్కడ నేను ఇద్దరు ఎంప్లాయీస్ ని నేను అక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను. బట్ నేను క్లాసెస్ ఎన్ని రాశాను? నేను ఒకటే. సో అందుకే ఒక క్లాస్ కి ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. నో నీడ్ టు క్రియేట్ మల్టిపుల్ టైమ్స్. ఓకే. ఇక్కడ ఇప్పుడు నేను సో E1 డాట్ EID మీకు చెప్పాను. నాన్ స్టాటిక్ మెంబర్ని మనం యాక్సెస్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్గా ఏం క్రియేట్ చేయాలి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. బికాస్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ బిలాంగింగ్ టు ద ఆబ్జెక్ట్. నేను E1 ID ఈక్వల్ టు 123 అన్నాను. E1 డాట్ ఈనేమ్ ఈక్వల్ టు రామ అన్నాను. నెక్స్ట్ E2 డాట్ EID ఈక్వల్ టు 124 అన్నాము. E2 డాట్ ఈనేమ్ ఈక్వల్ టు సూర్య అన్నాము. ఓకేనా? ఇప్పుడు E1 డాట్ EIDని ప్రింట్ చేస్తే ఎంత ప్రింట్ అవుద్ది? 123. E1 డాట్ EID అంతే కదా. అలాగే E1 డాట్ E2 డాట్ EID అంటే 124. అంటే ఇక్కడ ఏంటి మీకు ఏమర్థం అవ్వాలి? ఇక్కడ మెమొరీ రెండు ఆబ్జెక్ట్స్ కి ఒకటే మెమొరీ ఉందా, వేరు మెమొరీ ఉన్నట్టు? అక్కడ వేరే మెమొరీ ఉన్నట్టు అర్థమైందంటే మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటే నథింగ్ బట్ ఏంటి? మెమొరీని అలొకేట్ చేయడం అనమాట. దేనికి మెమొరీ అలొకేట్ చేయడం? ఆ క్లాస్ లో ఉన్న నాన్ స్టాటిక్ వేరియబుల్స్ కి సెపరేట్ గా మెమొరీ అనేది అలొకేట్ చేస్తూ వెళ్తుంటాం అనమాట. అది అర్థం. అందుకే E1 అనే మెమొరీలో EIDలో 123 ఉంది. E2 అనే మెమొరీలో EIDలో ఏముంది? 124. సో దేని కాపీ దానికి ఉందా? ఆ ఆబ్జెక్ట్స్ కలిపి కామన్ గా కాపీ ఉందా? మెమొరీ కాపీ దేని దాని. సో అది. ఇప్పుడు ఇక్కడ మనం ఒకవేళ నేను స్టాటిక్ పెన్ పెట్టకపోయి ఉంటే
ఏది బ్యాంక్ నేమ్కి. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు రెండో ఆబ్జెక్ట్స్ క్రియేట్ ప్రతిదానికి మళ్ళీ e1.bank name, e2.bank name పెట్టాలి. అంటే ఇద్దరికి రెండు సార్లు మెమరీ అలొకేట్ అవుద్దా? మీకు అర్థమైంది ఇక్కడ ఇద్దరికి మళ్ళీ 2 సార్లు మెమరీ ఇండివిజువల్ గా అలొకేట్ అయిపోతుంది. మరి దానివల్ల మెమరీ వేస్టే కదా అక్కడ. మరి అప్పుడు ఏం చేయాలి మనం? ఇద్దరు ఎంప్లాయీస్ కి బ్యాంక్ నేమ్ సేమ్ అయినప్పుడు మనం నాన్ స్టాటిక్ తీసుకోవాలా, స్టాటిక్ తీసుకోవాలా? స్టాటిక్. అప్పుడు ఏంటంటే అప్పుడు ఏమవుతుందంటే స్టాటిక్ వేరియబుల్స్ మెమరీ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇండివిజువల్ గా మెమరీ అలొకేట్ అవుతుంది. ఆ రెండు ఆబ్జెక్ట్స్ కి కలిపి ఒకటే మెమరీ కింద వర్క్ అవుతుంటది. సో ఇప్పుడు మనం దాన్ని యాక్సెస్ చేయాలంటే దేంతో యాక్సెస్ చేయాలని చెప్పాను నేను? స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ బిలాంగింగ్ టు ద క్లాస్ నేమ్. స్టాటిక్ క్లాస్. సో అందుకు ఏం చేయాలి మనం? ఆ క్లాస్ నేమ్ ఏంటి? ఎంప్లాయీ డాట్ బి నేమ్. అంతే. అర్థమైందా? సో మనకి బి నేమ్ అనే వేరియబుల్ మెమరీ ఎన్నిసార్లు అలొకేట్ అయినట్టు? 1 టైమా, 2 ఆబ్జెక్ట్స్ కి 2 టైమ్సా? ఒకసారి. అర్థమైందా? సో అందుకు మనం స్టాటిక్ పెడుతున్నాం అక్కడ ఆ వేరియబుల్. సో ఎప్పుడు మనం స్టాటిక్ తీసుకున్నాం అర్థమైంది కదా? when that variable is common for all objects. Common for all objects we should mention it as a static variable. But non static ఎప్పుడు తీసుకుంటాం? that data members are individual for each object. అప్పుడు మనం వాటిని నాన్ స్టాటిక్ కి తీసుకోవాలి. అందుకే కదా ఈఏడికి 2 టైమ్స్ మెమరీ అలొకేట్ అయింది, ఈ నేమ్ కి 2 టైమ్స్ మెమరీ అలొకేట్ అయింది విడివిడిగా. అవునా? అవును సార్. సో ఇది స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అమ్మా. ఏమైనా డౌట్ ఉంది ఇందులోని? లేదు సార్. ఓకే, నెక్స్ట్. సో అక్కడ అడిగినప్పుడు మనం ఏం చెప్తాం అంటే స్టాటిక్ వేరియబుల్స్ కి నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అడిగినప్పుడు సో ఈ విధంగా చెప్తాం. స్టాటిక్ కీవర్డ్ ఏవైతే డేటా మెంబర్స్ కి స్టాటిక్ కీవర్డ్ అని పెట్టి ఉందో వాటిని స్టాటిక్ డేటా మెంబర్స్ అంటాము. which doesn't have static keyword, they are called as a non-static variable. Non-static variables. Class variables are static variables are belonging to the class, which means that data members can be accessed through the class name directly without creating the object. Okay na? And for non-static variables are belonging to the object, which means to access that non-static variables we should create the object. Okay, next. అలాగే ఒక క్లాస్ లో స్టాటిక్ మెథడ్స్ ఉంటాయి, నాన్ స్టాటిక్ మెథడ్స్ కూడా ఉంటాయి. సేమ్ డేటా మెంబర్స్ కి ఎలాగైతే స్టాటిక్ డేటా మెంబర్, నాన్ స్టాటిక్ డేటా మెంబర్ ఉందో అలాగే మెథడ్స్ కూడా మనకి 2 రకాల మెథడ్స్ రాయించాము. స్టాటిక్ మెథడ్స్, నాన్ స్టాటిక్ మెథడ్స్. ఓకేనా? ఇప్పుడు నేను m2 అనే మెథడ్ కి స్టాటిక్ కీవర్డ్ పెట్టాను కాబట్టి నా m2 ఈజ్ ఏ స్టాటిక్ మెథడ్ అంటాం దీన్ని. ఓకే సార్. అలాగే m1 మెథడ్ కి స్టాటిక్ లేదు. సో నౌ ప్రెసెంట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ నాన్ స్టాటిక్. బట్ ఎందుకు మన స్టాటిక్ మెథడ్ పెడతామో నాన్ స్టాటిక్ వదిలేస్తామో అది జస్ట్ అర్థం చేసుకుని ట్రై చేయండి. ఫస్ట్ నాన్ స్టాటిక్ మెథడ్ అని మనం అంటే స్టాటిక్ ఎందుకు పెట్టమంటే ఎప్పుడు పెట్టమంటే if in that method no non-static member accessed. ఓకేనా? ఇప్పుడు m1 అనే మెథడ్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆ క్లాస్ సంబంధించిన ఒక వేరియబుల్ ఏంటి ఈఏడి అనే ఒక వేరియబుల్ ని యూజ్ చేశాం. లైక్ ఈఏడి అని చెప్పి ప్రింట్ చేశాం. out.println అని చెప్పి. ఓకే, సో system.out.println ఈఏడి అని చెప్పి యూజ్ చేసాం. అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు m1 అనే ఒక మెథడ్ లో అదే క్లాస్ కి సంబంధించిన ఈఐడి అనే ఒకటి స్టాటిక్ మెంబర్, నాన్ స్టాటిక్ డేటా మెంబర్. ఈఐడి అనేది నాన్ స్టాటిక్. సో ఎప్పుడైనా ఒక మెథడ్ లో ఆ క్లాస్ కి సంబంధించిన నాన్ స్టాటిక్ మెంబర్ ని ఎక్కడైనా యాక్సెస్ చేసినట్టు కోడ్ రాసినట్టు ఉంటే ఆ మెథడ్ కి మనం స్టాటిక్ పెట్టకూడదు. ఓకేనా? అంటే యాక్సెస్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు నేను ఈఐడిని అనే వేరియబుల్ ని m1 మెథడ్ లో
యాక్సెస్ చేసినట్టు అనేది ప్రింట్ చేయడం అంటేను. అర్థమైందమ్మా? అవును సార్. ఇప్పుడు మనం లేదు ఏడిని ఇలా కూడా రాయొచ్చా, లేదా ఏడి ఈక్వల్ టు 125. ఇప్పుడు ఇది యాక్సెస్ చేసినట్టే కదా M1 అనే ఒక మెథడ్లో. అవును సార్. సో అందుకు ఈ మెథడ్కి మనం స్టాటిక్ పెట్టకూడదు. ఓకేనా? ఇప్పుడు నేను M2 అనే మెథడ్కి స్టాటిక్ పెట్టచ్చా, లేదా ఇలా ఇలా రాసి ఉంటే కోడ్ మెథడ్లో M2 మెథడ్లో ఇలా కోడ్ రాసి ఉంటే మనం స్టాటిక్ పెట్టచ్చా పెట్టకూడదా? పెట్టకూడదు సార్. M2 మెథడ్కి M2 పబ్లిక్ స్టాటిక్ లోనే ఉంది కాబట్టి పెట్టొచ్చు. ఉందని కాదు నేను అంటుంది అది కాదమ్మా. నేను తీసేస్తున్నాను ఇది. ఇప్పుడు నేను అంటుంది M2 మెథడ్కి మనం స్టాటిక్ పెట్టచ్చా పెట్టకూడదా నేను అడిగాను. పైన మీకు ఏం చెప్పాను, M1 అనే మెథడ్కి నేను స్టాటిక్ పెట్టకూడదు అన్నాను. ఎందుకు పెట్టకూడదు అన్నాను? బికాస్ ఇన్ దట్ మెథడ్ అంటే ఏం చెప్పాలి మనం, ఇఫ్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ యాక్సెస్డ్ ఇన్ దట్ మెథడ్ దెన్ దట్ మెథడ్ నో నీడ్ టు బికమ్ యాజ్ ది స్టాటిక్ మెథడ్. ఇందులో ఏం లేదు కాబట్టి పెట్టక్కర్లేదు. దేంట్లోని M2 లో ఏది స్టాటిక్ వేరియబుల్ ఏది యాక్సెస్ చేయలేదు కాబట్టి పెట్టక్కర్లేదు. స్టాటిక్ వేరియబుల్ కాదు, నాన్ స్టాటిక్ వేరియబుల్. అదే నాన్ స్టాటిక్ వేరియబుల్ ఏది యాక్సెస్ చేయలేదు కాబట్టి మెథడ్కి ఏం పెట్టచ్చు, స్టాటిక్ పెట్టొచ్చు. స్టాటిక్ పెట్టచ్చు. అది అర్థం. అర్థమైందా? అలా అని చెప్పి మనం ఇప్పుడు స్టాటిక్ వేరియబుల్ యూజ్ చేసిన పెట్టచ్చు. అర్థమైందా? నాన్ స్టాటిక్ యూజ్ చేస్తేనే పెట్టకూడదు. అంతే, నాన్ స్టాటిక్ యూజ్ చేస్తేనే పెట్టకూడదు. మిగతా అన్ని కేసెస్ లో మనం స్టాటిక్ పెట్టచ్చు. ఓకేనా? ఓకే సార్. సో ఇది స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ మెథడ్స్ అమ్మా. ఇప్పుడు మరి స్టాటిక్ మెథడ్స్ ని కాల్ చేయడం అన్నది కూడా మళ్ళీ సేమ్ యాజ్ డేటా మెంబర్స్ ని. ఇప్పుడు నేను M1 మెథడ్ ని కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలా లేదా? చేయాలి సార్. చేయాలి, బికాజ్ ఇట్ ఈస్ ఎ నాన్ స్టాటిక్ మెథడ్. స్టాటిక్ మెథడ్ ని కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? లేదు. డైరెక్ట్ గా మనం క్లాస్ నేమ్ తో కాల్ చేసేయచ్చు. క్లాస్ యూజ్ చేయొచ్చు. క్లాస్ నేమ్ తో కాల్ చేసేయచ్చు. ఓకే, నేను ఇప్పుడు ఇక్కడ E1 డాట్ M1 అని ఒక మెథడ్ కాల్ చేస్తున్నానమ్మా. కాల్ చేయొచ్చు లేదా M1 మెథడ్ నేను E1 తో? చేయొచ్చు. ఎందుకంటే బికాజ్ E1 ఇస్ ద ఆబ్జెక్టే కదా, ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇందులో కోడ్ ఏముంది, M1 మెథడ్ లో కోడ్ ఏముంది, EAD ఈక్వల్ టు 125 EADని ప్రింట్ చేయమన్నాం. EADని ప్రింట్ చేయమన్నాం. ఇప్పుడు నేను ఇక్కడ E1 అనే ఆబ్జెక్ట్ మీద M1 మెథడ్ కాల్ చేశాను కదా. ఇప్పుడు EAD అన్నది ఇక్కడ పైన ఏమో E1 డాట్ EAD ఈక్వల్ టు 123 అని ఇచ్చాను. ఇక్కడ ఏం ప్రింట్ అయింది, E1 డాట్ EAD అంటే 123 ప్రింట్ అయింది. ఇప్పుడు E1 డాట్ M1 అంటే అందులో ఉన్న EAD ఎంత ప్రింట్ అవుద్ది, 125. అంతేనా? ఒకవేళ నేను ఇప్పుడు తీసాను అనుకోమ్మా M1 మెథడ్ లో, ఇప్పుడు E1 డాట్ M1 అని మెథడ్ కాల్ చేసి EAD ఎంత ప్రింట్ అవుద్ది, 123. అంతేనా? అంతే సార్. మరి నేను ఇప్పుడు E2 డాట్ M1 ప్రింట్ కాల్ చేస్తే 124. E2 డాట్ M1 అంతే. E2 డాట్ M1 అంటే ఏం ప్రింట్ అవుద్ది, EAD అంటే 124. నీకు ఏమర్థమైంది? ఇప్పుడు మనం కాల్ చేసిన ఆబ్జెక్ట్ ని బట్టి అందులో యూజ్ చేసిన డేటా మారిపోతుంటది, ప్రింట్ అవుతుంది. మారిపోతుంటది. నేను ఇప్పుడు E1 ఆబ్జెక్ట్ మీద కాల్ చేసినప్పుడు ఏ మెమొరీ M1 తో బైండ్ అయింది, 123 EID మెమరీ. అదే E1 మెమొరీతో. E2 ఆబ్జెక్ట్ మీద కాల్ చేసినప్పుడు M1 మెథడ్ అప్పుడు ఏ మెమొరీతో బైండ్ అయింది మెథడ్, E2 తో. అందుకే కదా ఇక్కడ నేను మళ్ళీ ఏమని చెప్పాను E2 డాట్ EAD అని చెప్పి. నో. సో మనం ఏ ఆబ్జెక్ట్ తో కాల్ చేసాం మెథడ్ ని, ఆ ఆబ్జెక్ట్ యొక్క డేటా అక్కడ ప్రాసెసింగ్ అవుతుంటది అన్నమాట. సో మనం E2 డాట్ M1, సో E2 ఆబ్జెక్ట్ యొక్క మెమొరీ ఆ మెథడ్ కి లింక్ అవుతుంది. E1 డాట్ M1 మెథడ్ కాల్ చేస్తే E1 యొక్క ఆబ్జెక్ట్ యొక్క మెమొరీ ఆ మెథడ్ కి లింక్ అవుతుంది. అందుకే EAD అని ప్రింట్ చేయమన్నాం. సో E1 మీద కాల్ చేస్తే మీకు E1 ఇది అవుతుంది. ఓకేనా? అర్థమైందమ్మా? సో దీన్నే మనం డైనమిక్ బైండింగ్ అంటాం జనరల్ గా. సో చెప్పాల్సిన కన్ఫ్యూజన్ ఏం వద్దు.
బట్ నాన్ స్టాటిక్ మెథడ్ ని కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. స్టాటిక్ మెథడ్ ని కాల్ చేయాలంటే నో నీడ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్, జస్ట్ వీ కెన్ కాల్ ద మెథడ్ బై యూజింగ్ క్లాస్ నేమ్. అంటే ఇప్పుడు నేను చెప్పండి, ఇప్పుడు M2 మెథడ్ కాల్ చేయాలంటే ఎలా కాల్ చేయాలి? ఇప్పుడు మనం ఈ మెథడ్ రాసిన క్లాస్ నేమ్ ఏంటి? ఎంప్లాయీ. ఇప్పుడు M2 మెథడ్ కాల్ చేయాలంటే డైరెక్ట్ ఇలా కాల్ చేసేచ్చా లేదా? ఎంప్లాయీ డాట్ M2. M2 స్టాటిక్ లో ఉంది కదా సార్? స్టాటిక్ ఉంది సార్ కాబట్టి M2 ఎక్కడ ఉంది అందులో? ఓకే ఓకే. M2 స్టాటిక్ కదా, అందుకని డైరెక్ట్ గా క్లాస్ తో చేయొచ్చు. క్లాస్ తో Okay, యాక్సెస్ sir. చేయొచ్చు. అర్థమైందా? Mm, mm, నాన్ స్టాటిక్ మెథడ్ కాల్ చేయాలంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. mm, సో ఇది ఒక క్లాస్ లో మొత్తం మనం 2 టైప్స్ ఆఫ్ డేటా మెంబర్స్, 2 టైప్స్ ఆఫ్ మెథడ్ మెంబర్స్ మనం రాయొచ్చు. స్టాటిక్ మెంబర్స్ అంటాము, నాన్ స్టాటిక్ మెంబర్స్ అంటాము. ఓకేనా? mm, సో స్టాటిక్ మెంబర్స్ లో మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ డేటా మెంబర్స్, మెథడ్ మెంబర్స్ ఉంటాయి. mm, నాన్ స్టాటిక్, నాన్ స్టాటిక్ మెంబర్స్. mm, ఓకేనా? సో ఈ స్టాటిక్ మెంబర్స్ ఎప్పుడు కూడా మనం డైరెక్ట్ క్లాస్ నేమ్ తో యాక్సెస్ చేసేయచ్చు, అది డేటా మెంబర్ అయినా మెథడ్ మెంబర్ అయినా. mm, నాన్ స్టాటిక్ మెంబర్స్ యాక్సెస్ చేయాలంటే అది నాన్ స్టాటిక్ డేటా అయినా, నాన్ స్టాటిక్ మెథడ్ మెంబర్ అయినా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి యాక్సెస్ చేయాలి. mm. ఓకే, సో ఇది ఇక్కడ మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటంటే, మెథడ్ లో డిక్లేర్ చేసిన వేరియబుల్ కి మనం స్టాటిక్ పెట్టచ్చా అంటే మనం పెట్టకూడదు. నేను బి అనే వేరియబుల్ ని నేను మెథడ్ లో డిక్లేర్ చేశాను, క్లాస్ లో డిక్లేర్ చేశాను? మెథడ్ లో. మెథడ్ లో. ఎందుకంటే ఇది కదా మెథడ్ పార్ట్, ఇదే కదా ఓపెన్ బ్రేస్, ఇక్కడ క్లోజింగ్ Mm, బ్రేస్. సో మెథడ్ లో mm, డిక్లేర్ చేసిన వేరియబుల్స్ ఎప్పుడు మనం స్టాటిక్ పెట్టకూడదు. ఓకేనా? mm, క్లాస్ లో పెట్టిన మెంబర్స్ కే మనం స్టాటిక్, నాన్ స్టాటిక్ అంటాం. mm, ఓకే, నెక్స్ట్ మెథడ్ లో డిక్లేర్ చేసిన వేరియబుల్ ని నేను ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ బి అన్నాను అనుకోండి, ఏం ప్రింట్ అవుతుంది అనుకుంటున్నారు? నార్మల్ గా బి ప్రింట్ అవుతుంది. బి ప్రింట్ అవుతుందా? బిలో మనం బిని ఇచ్చామంటే బి అనే వేరియబుల్ కదా, బి యాస్ట్రీస్ ప్రింట్. ఓకే. లేదు సార్, కానీ బి ని మనం ఎక్కడ డిక్లేర్ చేయలేదు కాబట్టి, ఇది ఇక్కడ డిక్లేర్ చేసాం కదా. అంటే లైక్ బి వాల్యూ చెప్పలేదు కదా సార్, గార్బేజ్ వాల్యూ వస్తుందా? గార్బేజ్ వాల్యూ అనే కాన్సెప్ట్ జావాలో లేదు, అర్థమైందా? ఓకే. ఎర్రర్ Okay, వస్తుంది, ఎర్రర్ వస్తుంది, కంపైల్ అవ్వదు ప్రోగ్రామ్. Mm, అర్థమైందా? అదే సిలో అనుకో మనకి ఏదో ఒక సమ్ వాల్యూ ప్రింట్ అయిపోద్ది, గార్బేజ్ వాల్యూ. mm, బట్ జావాలో అసలు కంపైల్ అవ్వదు ప్రోగ్రామ్. గార్బేజ్ వాల్యూ అనేది జావాలో ఎక్కడ కాన్సెప్ట్ లేదు, గుర్తుపెట్టుకోండి. okay. ఓకేనా? సో అంటే ఏం చెప్పచ్చు Mm, మనం? ఇన్ ఏ మెథడ్ ఇఫ్ ఎనీ వేరియబుల్ వి డిక్లేర్డ్ ఇన్ ఏ మెథడ్, if any variable declared, so before accessing that variable must have a value. mm, Okay na? Otherwise if you access that variable without having any value, then that program won't compile. okay sir. So adi main problem adi. సో అర్థమైంది కదా. మెథడ్ లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ మనం స్టాటిక్ పెట్టము, మెథడ్ లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ కంపల్సరీగా వాల్యూ, మెథడ్ లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ యాక్సెస్ చేసే ముందు ఆ వేరియబుల్ లో వాల్యూ అనేది ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ బి అనే వేరియబుల్ ని యాక్సెస్ చేశానా లేదా ఇక్కడ ప్రింట్ చేయడానికి? సో అందుకని ఇక్కడ మనం బి అనే వేరియబుల్ ని ప్రింట్ చేయడానికి యాక్సెస్ చేశానా లేదా? చేశాం సార్. సో అందుకు అది యాక్సెస్ చేసే ముందు ఎక్కడైనా సరే దాంట్లో వాల్యూ ఉండాలి. ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఇక్కడ ఎక్కడో మళ్ళీ సమ్వేర్ ఎక్కడో నేను B+10 అన్నాను. ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇది B+10 అన్నా అంటే ఏమొస్తుంది అనుకుంటున్నారు ఆన్సర్? అది ఏమైనా వస్తుందా? ఏం రాదు సార్, ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వస్తుంది ఎందుకంటే బిఫోర్ యాక్సెసింగ్, అంటే ఇక్కడ నేను ఏ పర్పస్ కి యాక్సెస్ చేశాను బీని? ఇక్కడ 26 లైన్ లో ఎడిషన్ చేయడానికి, అవునా? సో యాక్సెసింగ్ అంటే ఏంటి? ప్రింట్ చేయడమే కాదు, సంథింగ్ ప్రాసెసింగ్ లో మనం ఉపయోగించామంటే దాన్ని యాక్సెసింగ్ అంటాం. ఓకేనా? అది ఎడిషన్ కావచ్చు, లేదంటే వేరే దాంట్లో స్టోర్ చేయడానికైనా. ఇప్పుడు నేను ఇక్కడ ఇంట్ సి అని ఒక వేరియబుల్ ఉంది, నేను C = B అన్నాను. ఇప్పుడు ఇది కంపైల్ అవుతుందా, ఎర్రర్ వస్తుందా?
ఎర్రరే వస్తుంది. ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఏ పర్పస్ కి యాక్సెస్ చేసాం బిని స్టోర్ చేయడానికి వేరే వేరియబుల్ అర్థమైందా. సో మనం ఒక వేరియబుల్ లో డిక్లేర్ చేసిన వేరియబుల్ ని యాక్సెస్ చేసే ముందు దట్ వేరియబుల్ మస్ట్ హ్యావ్ సమ్ వాల్యూ, అదర్వైజ్ ఇట్ విల్ గివ్ ఎర్రర్. ఇప్పుడు నేను ఇక్కడ ఓకే సార్. b = 70 అని ఇచ్చాను. ఇప్పుడు ప్రోగ్రామ్ కంపైల్ అవుతుందా లేదా? అవుతుంది. అవుతుంది. ఇక్కడ b వాల్యూ c లో స్టోర్ అవుతుంది, b వాల్యూ ప్రింట్ అవుతుంది కూడా ఇక్కడ. ఓకేనా? సో ఇది మెథడ్ లో డిక్లేర్ చేసే వేరియబుల్. సో ఇది ఒక క్లాస్ లో మనం ప్లేస్ చేయగలిగే మెంబర్స్ అమ్మా. ఒకసారి నువ్వు మీటింగ్ టైం ఎండ్ అయిపోతుంది, ఇది ఏంటంటే ఎప్పటికప్పుడు మళ్ళీ మార్చుకుని ఉండాలి. సో ఒకసారి లెఫ్ట్ అయిపోయి మళ్ళీ వెంటనే జాయిన్ అయిపోయా. ఓకే సార్.